हमारे भाई लोग तो से तो देवरकोंडा నుంచి మా బంజారా డ్రెస్సులో ప్రత్యేకంగా మా కేసీఆర్ గారి యొక్క భవన్ తెలంగాణ భవన్లో ఇవాళ మాకు తండాలు గ్రామ పంచాయతీ ఇచ్చింది మా కేసీఆర్ గారే, రిజర్వేషన్ ఇచ్చింది మా కేసీఆర్ గారే. ఇవాళ మా పిల్లలకు ఇతర దేశాలకు అంటే తండా నుంచి ఇతర దేశాలకు చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చిన గొప్ప మహానుభావుడు కూడా మా కేసీఆరే. మా గిరిజన జాతికి ఎట్లయితే సేవలాల్ మహారాజ్ ఉన్నాడో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఎమ్మటి ఈ సేవలాల్ మహారాజ్ కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి ఇవాళందరూ కూడా ప్రత్యేకంగా తండా నుంచి వచ్చిన మా అన్నలకు తమ్ముళ్ళకు అక్కలు నమస్కరిస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ ఈ బంజారా హిల్స్ అని పేరు వచ్చిందే మా బంజారా బిడ్డలు ఇక్కడ ఈ గుట్టల మీద ఇక్కడ ఉండి ఇక్కడ నివాసం ఉంటుంటే ఈ బంజారా హిల్స్ లోనే కేసీఆర్ గారు గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలందరికీ ప్రతీకగా ఇవాళ గిరిజన భవన్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ దాదాపు 25 కోట్ల రూపాయలు గిరిజన భవన్కు మరి ఆదివాసీ భవన్ కూడా ఇవాళ 25 కోట్లు దాదాపు 50 కోట్లది ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతి చేసుకునే ఘనత కూడా కేసీఆర్ గారు ఇవాళ గిరిజన భవన్ ఏర్పాటు చేసినందుకే ఇవాళ మీరు చేసుకోగలుగుతున్నారు. కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డ తరఫున కూడా వాళ్ళ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారు ఆరోగ్యాలతో రానున్న రోజుల్లో మా అందరూ ఒకటే ఆకాంక్ష, గిరిజన బిడ్డల ఆకాంక్ష ఒకటే. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు అయ్యో కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయినాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలు ఏ విధంగా అయితే లగచర్లలో భూములు లాక్కొని గిరిజనులు ఇబ్బంది పడుతుండో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలందరూ కూడా బిక్కున కూడా ఇవాళ బిక్కున భయపడే దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి వారు ఆరోగ్యాలతో సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పటిష్టంగా బలంగా కూడా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ సేవాలాల్ మహారాజు కూడా పూర్తి స్థాయిగా ఆ మేరామయ్యాడి కూడా పూర్తి స్థాయిగా ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.